కంగ్రాచులేషన్స్ అందరికి. ఎవరైతే బీటీసీ డౌన్ లో ఉన్నప్పుడు 63,000 లేదంటే 64,000 లో ఉన్నప్పుడు బై చేశారో ఆల్ట్స్ గానీ బీటీసీ గానీ డీసీఏ చేయమని చెప్పాను. సో ఎవరైతే డీసీఏ లో భాగంగా ఎవరైనా బై చేసి ఉంటే గనక ఈ రోజున దాదాపుగా $80,000 అయితే బీటీసీ వెళ్ళింది. సో చాలా వరకు 30% 40% వరకు కూడా మీరు ప్రాఫిట్ లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో బీటీసీ ఇప్పుడు 80,000 దాకా టచ్ అయింది. బట్ నెక్స్ట్ మూమెంట్ ఏముండబోతుంది, ఎటువంటి న్యూస్ లేదు. కానీ బీటీసీ అనేది ఇంత హైలో పంప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, సో నెక్స్ట్ మూమెంట్ ఏమై ఉండొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేకపోతే హోల్డ్ చేయాలా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో బీటీసీ నేను వీడియో చేస్తున్న దానికి 77,261 లో ట్రేడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి రెసిస్టెంట్ లెవెల్, ఎగ్జాక్ట్ గా అక్కడే ఉంది. 77,500 అలా ఉంటుంది రెసిస్టెంట్ లెవెల్. సో ఇది హోల్డ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. రెడ్ క్యాండిల్ పడింది, డే క్యాండిల్. సో వరుసగా చూసుకుంటే 5 క్యాండిల్స్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ పడ్డాయి అనమాట. సో చాలా పెద్ద పంప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 80,000 81,000 అబౌవ్ ఉంది. సో ఇక్కడ కనుక బీటీసీ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ 80,000 ఆ తర్వాత అక్కడ కనుక బీటీసీ కనుక స్టేబుల్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా బుల్లిష్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ నాకెందుకు డౌట్ గా ఉంది, ఎందుకంటే ఎటువంటి న్యూస్ లేకుండా ఇంత పంప్ అయిందంటే బీటీసీ జస్ట్ ఇది ఒక ట్రాప్ లాగా అనిపిస్తుంది. బట్ చూడాలి నెక్స్ట్ వీక్ ఎలా బీటీసీ పర్ఫార్మ్ చేస్తుందన్న దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 80,000 అబౌవ్ గనక బీటీసీ గనక స్టేబుల్ గా ఉందంటే అప్పుడు మనకి బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ట్స్ కూడా పంప్ అవడం అయితే స్టార్ట్ అవుతాయి. సో ప్రెసెంట్ అయితే బీటీసీ ఒక్కటే పంప్ అయింది, ఆల్ట్స్ కొంచెం ఆచి చూచి వ్యవహరిస్తున్నాయి. అప్పటికి 30% వరకు పంప్ అయినాయి ఆల్ట్స్, రిపుల్ అయితేనేమి, సొలానా, చాలా వరకు కాయిన్స్. నెక్స్ట్ మంత్ క్రిప్టో యాక్ట్ బిల్ అనేది సెనెట్ ముందుకు రాబోతుంది. సో అది కూడా ఉంది. ఫియర్ అండ్ గెయిన్ ఇండెక్స్ చూసుకుంటే 71 ఉంది. సో లాస్ట్ వీక్ చూసుకుంటే 34, ఎక్కడ 34 ఎక్కడ 71. ఓవరాల్ గా క్రిప్టో కరెన్సీ బబుల్ చూసుకుంటే మొత్తం గ్రీన్ లోనే ఉంది. ఇకపోతే ఆగస్ట్ లో రిటర్న్స్ కనుక చూసుకుంటే 23% అప్పటికే రిటర్న్స్ అయితే ఇచ్చింది బీటీసీ. ఆల్రెడీ 20 days అయిపోయింది, ఇంకా 10 days మాత్రమే మిగిలి ఉంది. సో జూలై మన గ్రీన్ లోనే క్లోజ్ అయింది, అదే విధంగా ఆగస్ట్ కూడా గ్రీన్ లోనే క్లోజ్ అవబోతుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇంకా 10 days ఉంది, చూడాలి. ఈటీఎఫ్లు చూసుకుంటే నిన్న ఒక్కరోజే $300 million వర్త్ ఆఫ్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. అదే 20th చూసుకుంటే దాదాపుగా 500 million అయితే ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. సో ఈ వారం అంతా కూడా ఇన్ఫ్లోస్ అయితే పెరిగాయి. బ్లాక్ రాగ్ అయితే విపరీతంగా బై చేసింది అన్నిటికంటే కూడా, ఎందుకంటే ప్రెసిడెంట్ గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత బ్లాక్ రాగ్ అయితే కొనడం అయితే మొదలు పెట్టింది. సో ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా లేకపోతే రిటైలర్స్ ని ట్రాప్ చేయడానికి అతను కూడా ఒక భాగం అయ్యాడు అనేది చూడాలి. నెక్స్ట్ వీక్ ఇలాగే బై చేస్తే గనక ఖచ్చితంగా బులిష్ గా ఉండే అవకాశం అయితే ఉంటది. బట్ నెక్స్ట్ వీక్ గనక వాళ్ళు సైలెంట్ అయ్యారంటే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రాప్ లో భాగంగానే జరిగినట్టుగా మనం అనుకోవచ్చు అనమాట. సో బీటీసీ ఆర్డర్ బుక్ గనక మనం చూసుకుంటే ఎక్స్చేంజెస్ సంబంధించి సో 80,000 లో 183 బీటీసీ అయితే సెల్లింగ్ ఆర్డర్ అయితే పెట్టారు. సో 80,000 కి సెల్లింగ్ ఆర్డర్ అయితే కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి 82,500 లో దాదాపుగా 400 బీటీసీ అయితే సెల్లింగ్ అయితే పెట్టారు ఆర్డర్. ఇది అతిపెద్ద ఆర్డర్ అనమాట. సో 80,000 82,500 ఈ రెండింటికి గనక క్రాస్ చేసి బీటీసీ పైకి వెళ్ళి స్టేబుల్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా బుల్లిష్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో సెల్ ఆర్డర్ పెట్టింది ఈ రెండు చోట్లే కాబట్టి. అలాగే 82,000 లో కూడా పెట్టారు 126 బీటీసీ అయితే. అదే ఇంకా బయింగ్ గనక చూసుకుంటే 75,000 లో అయితే 60 బీటీసీ అయితే బయింగ్ ఆర్డర్ అయితే పెట్టుంచారు. సో ఎప్పుడైనా సరే బీటీసీ గనక 75,000 టచ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 60 బీటీసీ ఆడ బయింగ్ ఆర్డర్ పెట్టడం వల్ల బౌన్స్ బ్యాక్ కనీసం ఒక $500 వరకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా సరే మీరు కూడా 75,000 దగ్గర లేదంటే 75,050 దగ్గర ఒక బయింగ్ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు చిన్న మొత్తంలో. సో కొంచెం ఫ్లక్చువేషన్స్ అయ్యి 75,500 600 అలా వచ్చిన తర్వాత మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 70,000 లో ఉంది 100 బీటీసీ అయితే ఆర్డర్ అయితే పెట్టారు, బయింగ్ ఆర్డర్ అయితే పెట్టారు. చిన్న మొత్తంలో లాంగ్స్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 65,000 లో 187 బీటీసీ అయితే ఆర్డర్ అయితే పెట్టుంది. బిట్ కాయిన్ ఎక్స్చేంజెస్ యొక్క లిక్విడేషన్ హీట్ మ్యాప్ కనుక చూసుకుంటే 1 day చూసుకుంటే షార్ట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇంతకు ముందు షార్ట్స్ కూడా ఓపెన్ అవ్వలేదు, అసలు మొత్తం లాంగ్స్ ఏ ఉన్నాయి. సో ఇప్పుడు బీటీసీ కొంచెం డ్రాప్ అయింది, $2,500 వరకు కరెక్షన్ కి అయితే వచ్చింది. సో అందుకని చెప్పేసి షార్ట్స్ అయితే ఓపెన్ చేశారు. అదే 7 days కనుక చూసుకుంటే షార్ట్స్ ఇంతకుముందు అసలు లేవు, ఇప్పుడు కొంచెం ఓపెన్ అయినాయి అని చెప్పుకోవచ్చు. లాంగ్స్ అయితే ఎప్పటికీ స్టిల్ అలాగే హోల్డ్ చేస్తున్నారు. సో బీటీసీ కనుక 70,000 టచ్ అయిందంటే ఎక్స్చేంజెస్ కి 3.6
బిలియన్ వర్త్ ఆఫ్ USDT అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. సో బీటీసీని కిందకి తీసుకొస్తారా లేదని చూడాలి. మాక్సిమం ఎటువంటి న్యూస్ లేకుండా బీటీసీ పెరిగింది అంటే మ్యానిపులేషన్ లో భాగంగానే జరుగుంటదని నేనైతే అనుకుంటున్నాను. సో అదే కనుక నిజమైందంటే మాత్రం ఎక్స్చేంజెస్ బీటీసీని కిందకి తీసుకొచ్చి వీళ్ళని కూడా లాంగ్స్ ని కూడా లిక్విడేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అదే మీరు 30 డేస్ కనుక చూసుకుంటే అసలు షార్ట్సే లేవు, అన్ని లాంగ్సే ఓపెన్ అయి ఉన్నాయి. బీటీసీ గనక 61,000 గనక బీటీసీ గనక ఉన్న పలంగా వచ్చిందంటే దాదాపుగా $13 బిలియన్ అయితే లిక్విడేట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ డబ్బంతా కూడా ఎక్స్చేంజెస్ కి వెళ్తాయి కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే బుల్ మార్కెట్ స్టార్ట్ అవ్వాలంటే నేను అనుకోవటం షార్ట్స్ ఎక్కువగా ఉండాలి. షార్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడే బీటీసీని పైకి తీసుకెళ్లి షార్ట్స్ ని లిక్విడేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆటోమేటిక్ గా బుల్ రన్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఒకేసారి రెండు పనులు జరుగుతాయి అనమాట. బుల్ మార్కెట్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకి షార్ట్స్ ని లిక్విడేట్ చేయడం వల్ల అమౌంట్ వస్తుంది అనమాట. సో రెండు విధాలుగా కూడా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటది కాబట్టి వాళ్ళు షార్ట్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలాగైతే లాంగ్స్ ఓపెన్ చేసి ఉన్నాయో అలాగే షార్ట్స్ ఎప్పుడైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ షార్ట్స్ ప్లేస్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే బుల్లిష్ ట్రెండ్ లోకి బీటీసీని తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. బట్ అది జరగలేదు కాబట్టి ప్రెసెంట్ ఇది ఒక మ్యానిపులేషన్ గానే చూస్తున్నాను. బట్ చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది ఏంటి అనేది. సో ఈ లోపు సాటర్డే సండే లోపు ఏమన్నా షార్ట్స్ కనుక ఓపెన్ అయ్యి మళ్ళీ వాళ్ళని లిక్విడేట్ చేయడానికి తీసుకెళ్తారా లేదా పైకి అనేది చూడాలి. లేదంటే అయిపోయింది మ్యానిపులేషన్, సో ఆల్రెడీ షార్ట్స్ ని లిక్విడేట్ చేసేసాం కాబట్టి సో ఇప్పుడు లాంగ్స్ వంతు అని చెప్పేసి బీటీసీని కిందకి తీసుకొస్తారు అనేది చూడాలి. 2 డేస్ బ్యాక్ షార్ట్స్ మాత్రమే దాదాపుగా $2 బిలియన్ $3 బిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయింది. ఎందుకంటే బీటీసీని ఒక్కసారిగా పైకి తీసుకొచ్చారు. చూసారా బీటీసీని ఎలా ఒక్కసారిగా పైకి తీసుకొచ్చారో. సో ఇంత పంప్ అయినప్పుడు షార్ట్స్ అన్ని కూడా లిక్విడేట్ అయిపోయాయి. సో ఇప్పుడు లాంగ్స్ వంతు అనమాట. ఇప్పుడు మీకు గనక మీరు ఫాలో అయ్యి ఉంటే దాదాపుగా 4 అవర్స్ బ్యాక్ అయితే మాత్రం ఒక చిన్న న్యూస్ అయితే బయటకు వచ్చింది. యుఎస్ కెనడా మీద 50% టారిఫ్స్ అనౌన్స్ చేసింది అనమాట, ప్రతి దాని మీద కూడా. సో అది ఇమీడియట్లీగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో మీరు ఒక్కసారిగా చూసుకోవచ్చు బీటీసీ ఎంత పెద్ద క్యాండిల్ డ్రాప్ అవుట్ అయిపోయిందో. సో ఈ ఒక్క క్యాండిల్ వల్లే దాదాపుగా $500 మిలియన్ లాంగ్స్ అయితే లిక్విడేట్ అయిపోయాయి. చూడండి ఎంత వాలటైల్ గా ఉంటుందో క్రిప్టో మార్కెట్ అనేది. సో అదే గనక బీటీసీ గనక 75,000 గానీ లేదంటే 72,000 గానీ వచ్చిందంటే మాత్రం బిలియన్స్ లో డాలర్స్ లో లిక్విడేట్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటది. సో అంత వాలటైల్ గా ఉంటది. సో ఇప్పుడు స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ తర్వాత ఎప్పుడైతే రెడ్ క్యాండిల్స్ 2 వచ్చాయో మేబీ కరెక్షన్ కి కిందకు వస్తుందని అనుకుంటున్నాను. బట్ అది ఎక్కడ దాకా వస్తుంది, 70,000 దాకా తీసుకొస్తారా లేదంటే ఇంత పంప్ అయిన కాయిన్ కరెక్షన్ కి అయితే రావాలి. ఎందుకంటే చాలా మంది ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటారు సాటర్డే సండే కాబట్టి. బట్ ఆర్గానిక్ డిమాండ్ ఉండి గనక బీటీసీలా పంప్ అయితే మాత్రం చిన్న కరెక్షన్ అయితే ఉంటది. కానీ మ్యానిపులేషన్ ద్వారా ఇంత పంప్ అయిందేమంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బీటీసీని మళ్ళీ కిందకి తీసుకొస్తారు. లాంగ్స్ ని కూడా లిక్విడేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 50% అయినా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రం బీటీసీ 80,000 వరకు టచ్ అయింది. బట్ ఇప్పుడు కరెక్షన్ కి అయితే కిందకు వస్తుంది. సో ఎవరైనా సరే బై చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. డీసీఏ చేయడానికి అయితే ట్రై చేయండి. 77,000 లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది బీటీసీ. 75,000 లేదంటే 72, 70, 65 ఆ రేంజ్ బౌండ్ లో ఉన్నప్పుడు బీటీసీ మాత్రమే చేయడానికి ట్రై చేయండి. లేదంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఒక బుల్లిష్ ట్రెండ్ నిజంగానే ఉందా లేదంటే ఇది ఒక మ్యానిపులేషన్ భాగంగానా అనేది ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఆ తర్వాత బై చేయండి. ఈ ఫామ్ లో గనక మీరు బై చేశారంటే బీటీసీ కిందకు వస్తే మీరు ఖచ్చితంగా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.